నమస్తే. ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ హాస్టల్ ముందున్నాం మాదాపూర్లో. సో కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఒక మైనర్ బాలిక మీద హాస్టల్కి సంబంధించినటువంటి యజమానులు అసభ్యంగా ప్రవర్తించారని వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మా మీద దాడి కూడా చేస్తారని చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు ఇంద్ర సార్. ఇంద్రమ్మ నా పేరు. నేను ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? పాప ఇక్కడ చదువుకోవడానికి వచ్చింది. 16 వెళ్ళి 17 పడుతున్నాయి. ఆ పాపని రేప్ చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు ఆ పాపని. అట్లాంటి మనం నమ్మకంతోనే హాస్టల్లో వదిలేం. మనకు హాస్టల్ సేపుకుంటాను. అలా హాస్టల్లో ఉన్నాక హాస్టల్లో అమ్మాయిని వాడుకుంటే మేము ఏ బాధ్యత హాస్టల్లో వదులుతాం పాపలని చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఎట్లా, ఆ అమ్మాయి లైఫ్ ఎట్లా, వాళ్ళ అమ్మ నాన్న పిక్చర్ లాగైపోయినారు. ఇప్పుడు న్యాయానికి వస్తే మనుషులను కొరికేసేసి ఎవరు ఇట్లా అసభ్యంగా పడుతుంది? వాడు ఆయన పేరు ఏం పేరు? నవీన్. ఆయన తీసుకొచ్చి ఈడ గుసపెట్టి గుండు కొట్టించి ఇంకో హాస్టల్లోనికి బుద్ధి వచ్చేటట్టుగా చేసి అని ఉరిశిక్ష చేపిస్తేనే ఇక్కడికి కదులుతాం మేము. అప్పుడు కదలము. ఎక్కడ బోరబండ ఉంది, జగదిరిగుట్టలో అందరం ఉన్నాం మేము. సార్ మేము న్యాయానికి వచ్చినాము. ఇప్పుడు మీ చెల్లెలో మీ అక్కలో ఉంటుంది. మీరు హాస్టల్ వేస్తారు, దేనికి వేస్తారు? మీరు ఒక న్యాయంగా ఉంటుంది. మా పాపనే వేస్తారు. వాడు వాడుకుంటాడని లేరు కదా. అమ్మ చెప్పు, ఏమైంది అమ్మ? ఏ ఊరు? ఎక్కడ మీది? ఏం జరిగింది? ఇంత అమాయకురాలు తల్లి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు డబ్బులు పెట్టి ఆమెకు హాస్టల్ ఇచ్చిన పాపకి ఇలాంటి తల్లిదండ్రులకు అన్యాయం చేసే వాడికి ఏమొచ్చింది? ఈ అన్యాయాన్ని మేము సహించమండి. వాడికి నడి రోడ్ల గుండు కొట్టి అప్పుడు పిఎస్కి పంపిస్తాం. అప్పుడు దాకా మేము పంపం. ఇది ఎప్పుడు తెలిసింది మీకు? పాప ఎప్పుడు చెప్పింది? మాకు నిన్ననే తెలిసిందండి. అవును, చెప్పింది. పాప ఏం చెప్పింది? తల్లిదండ్రులకు ఎప్పుడు తెలిసి మాకు తెలియదు. మేము ఏ మహిళా మండలి కదా, మేము పబ్లిక్ అంతే. మాకు తెలిసింది విషయం, మేము వచ్చినాం. మేము పబ్లిక్ అంతే. మాకు ఏ పేరు లేదు, ఏ ఊరు లేదు, ఏది లేదు. మేము పబ్లిక్. ఈ అన్యాయం జరిగిందని తెలిసి మేము వచ్చినాం అంతే. ఏం చెప్పింది అమ్మ? పాప ఏం చెప్పింది మీకు? పాప ముగ్గురు ఉంటుందంట సార్. 2 అమ్మాయిలు వెళ్ళిపోయినారంట. ఆ 2 అమ్మాయిలు వెళ్ళిపోయినాక మహిళా మండలి వాళ్ళు కావాల్సిన అవసరం లేదు కదండి. ఆడవాళ్ళు అన్నప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కనుక వాళ్ళు వచ్చారు. ఇక్కడ మీడియా వాళ్ళ గురించి మేము మహిళా మండలి, మేము పిఎల్ అలాంటివి చెప్పుకునే అవసరం లేదు. ఓన్లీ ఆడపిల్లకు అవసరము, ఆడపిల్లకు శ్రేయస్సు కోసానికి వచ్చినాం ఇక్కడికి అంతే. సార్ ఆ లైఫ్ ఖరాబ్ అయింది. వాడు సెట్ చేస్తాడా? ఇప్పుడు చేస్తాడా? చేయలేడు. మళ్ళీ అమ్మాయి జీవితం ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మీరు న్యాయం చెప్పాలి. అమ్మాయి భవిష్యత్తు ఎట్లుండాలి? అమ్మాయి 16 సంవత్సరాలు ఉంటుంది. ఏమైంది? పాప ఎన్నేళ్ల నుంచి హాస్టల్లో ఉంటుంది? ఏం జరిగింది? 2 రోజులు అవుతుంది. 1 నెల 2 రోజులు అవుతుంది. అందులో ఉన్న 2 వెళ్ళిపోయినారు అమ్మాయిలు. వీడు వాడుకుంటుండే అమ్మాయిని. ఆ పాప చెప్పుకోలేక జీతక తల్లిదండ్రులకు వచ్చి చెప్పింది. చెప్పేవారికి మేము అంతా బస్తోళ్ళము. న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినందుకు ఇట్లా కొరికేసేసి మనుషులకి ఎక్కడ పడితే అక్కడ కడుపులో గుద్దేసి వాళ్ళు 4-5 ఉన్నారు. ఇష్టం వచ్చిన కొరికేసి కడుపులో గుద్దుతున్నాడు. లోపల ఉన్నాడా? చూడండి సార్, ఏమన్నా న్యాయం ఉందా సార్? చూడండి సార్, లోపల ఉన్నట్టు అన్ని చెప్తారు. రైట్. ఇది మొత్తం మీద వాళ్ళు బాధితులు అయితే చెప్తా ఉన్నారు. బాధితులకు సంబంధించిన పాపకు సంబంధించిన చుట్టాలు, బంధువులు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఉమెన్స్ హాస్టల్ అనే బోర్డు కూడా మనకు కనబడతా ఉంది. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ అని చెప్పేసి మనకు బోర్డు కనిపిస్తుంది. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ అని చెప్పేసి కనబడతా ఉంది. సో గత నెల రోజుల నుంచి కూడా పాప ఇక్కడనే ఉంటుంది. సో ఆ పాప పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తల్లిదండ్రి పేరెంట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. ఉమెన్స్ హాస్టల్లో బాయ్స్ ఉంచడం కూడా చాలా తప్పు కదా. మీరు బాయ్స్లను పెట్టేసి ఈరోజు ఆ చిన్న అమ్మాయికి అంత ప్రాబ్లం అయిపోయింది కదా. ఇంకా పిల్లలు అందరు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? తల్లిదండ్రులు ఎందుకు పంపించారు వాళ్ళని? మన సిటీలో మనం న్యాయంగా బతుకుతున్నాం. ఏదో కారం రొట్టె తిని హాస్టల్ మన పిల్లలు సేఫ్టీగా ఉంటారు. మన హాస్టల్లో వదులుతాము. మన పిల్లల్ని వాడుకుంటే వాడేం మనిషి, వాడేం హాస్టల్ పెట్టిండేది? వాడు ఆడోళ్ళని వాడుకోనికి పెట్టుకుండా చెప్పు. మీ అక్క ఉంటుంది, మీ చెల్లి ఉంటుంది, నీ బిడ్డ ఉంటుంది. నీకు చదివించే ఓపిక లేకపోతే నువ్వు హాస్టల్లో పంపిస్తే దగ్గర కాలేజీ ఉందని ఆ టైంలో మీ పాపకి అలా జరిగితే అప్పుడు మీరు ఏం చేస్తారు? బాధపడి పక్కలకు చెప్తారు. అందరూ వచ్చి న్యాయంగా మేము అందరం అందుకే వచ్చినాం సార్. మాకు న్యాయం జరగాలి. కంప్లైంట్ ఇవ్వలేదండి, ఇప్పుడు ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి. వాడు పోలీసు వాళ్ళు డోర్ వేసుకున్నాడు, డోర్ తీయట్లేదు. పాప ఎక్కడ ఉంది? పాపకి న్యాయం జరగాలి. పాప బయటనే ఉంది. ఇప్పుడు 3 షేరింగ్ ఉంది. దాంట్లో 3 షేరింగ్ లో 2 అమ్మాయిలు వెళ్ళిపోయినారంట. ఈ అమ్మాయి ఒకటి ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసుకొని చేస్తున్నాడు వాడు. 16 సంవత్సరాలు. ఇప్పుడు 19 తారీఖు వస్తే 17 సంవత్సరాలు వస్తాయి. 16 సంవత్సరాల అమ్మాయితో వాడుకోవడం ఏంది? వాడు
వాడు మాట్లాడడం ఏంది, వాడి ప్రవర్తన ఏంది అసలు అర్థం శిక్ష చేయాలి. ప్రతి ఆడపిల్లకు రక్షణ లేకుండా అయిపోతుంది. ఆ రైట్స్ లేవు కదండి. ఇప్పుడు హాస్టల్లో చదువు కోసం వేసినాం అమ్మాయిని ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము, లోపలికి రావడము, ఇది మాట్లాడడం అది మాట్లాడడము అన్ని ఎట్లా ఇక మీతో మేము మాట్లాడదు, మీరే అర్థం చేసుకోవాలి. అట్లా మాట్లాడొచ్చా? తప్పు కదా. సార్ ఏంటి కంప్లైంట్ ఇచ్చి రావి ఏమన్నా కంప్లైంట్ అదే కంప్లైంట్ ఏమని చెప్తున్నాం. కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని ఉంటుంది. లోపల ఉన్నాడు ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళండి. ఇప్పుడు 100 వచ్చింది, మేము వచ్చినాం. రైట్, ఒక్కసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపలనే ఉన్నాడు యజమాని అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ధ్వంసం అయిపోయిన ఎక్కడికక్కడ ఆ పూల కుండీలు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఆ మహిళ పైన మరి ఆ 16 ఏళ్ల మైనర్ బాలిక మీద అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి అయితే ఆ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో గత నెల రోజుల నుంచి ఇక్కడే ఇదే హాస్టల్లో ఎన్పీపీకి సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్కి సంబంధించినటువంటి హాస్టల్లో ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఫర్నిచర్ ఇవంతా కూడా ధ్వంసం చేసారు చూసుకోవచ్చు. ఒకసారి ఈ ఆఫీస్కి సంబంధించి, ఈ హాస్టల్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ ఇవన్నీ కూడా ధ్వంసం చేసారు. వాళ్ళ చేతులకు బ్లడ్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇక్కడ చూస్తే టీవీ ఇదంతా కూడా పగిలిపోయి ఉన్నది. ఇవన్నీ కూడా ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి పని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారండి? మీరు మా బావగారు అండి హాస్టల్లో మేము ఇక్కడ చూసుకుంటూ ఉంటాము. సడన్గా అసలు ఎందుకు వచ్చారో తెలియదు, ఏమొచ్చారో అసలు వాళ్ళ పాప 1 month వాళ్ళు ఎవరో కూడా తెలియదు సార్. అసలు ఆ ఎవరో అమ్మాయి అంటున్నారు మా హాస్టల్లో 1 month బ్యాక్ మా హాస్టల్లో జాయిన్ అయ్యారని చెప్పారు. అసలు ఆ అమ్మాయి జాయిన్ అయ్యి అవలా మా దగ్గర. మా బావగారు 7 years ఇక్కడ ఉన్నది. 7 years ఒక్క ఏదో వచ్చి వెళ్ళిపోతారు తప్ప మెయింటెనెన్స్ అంతా అసలు అది ఎవరు చేయరు ఇక్కడ. కానీ ఇప్పుడు ఉమెన్స్ హాస్టల్లో మెన్స్ ఎట్లుంటారు అనేది ప్రశ్న. ఏం చెప్తారు? ఉండరు సార్ మెయింటెనెన్స్కి. ఆఫీస్ రూమ్ సార్ ఇది. ఆఫీస్ రూమ్లో వచ్చి వెళ్తూ ఉంటారు కదా సార్. ఇంకా ఈ మాత్రం దానికి యాక్చువల్గా ఏంటంటే బిల్డింగ్ ఓనర్కి ఈ హాస్టల్కి మాకు కొంచెం గొడవలు ఉన్నాయి సార్. యాక్చువల్గా ఆ గొడవల వల్ల సీన్ అంతా ఈ విధంగా క్రియేట్ చేసేసి మా మీద దాడి చేశారు సార్. ఈ విధంగా మమ్మల్ని భయపెట్టి బయటకు పంపిద్దామని మెయిన్ రీజన్ అదే సార్. ఇది వీళ్ళు ఎవరో తెలియదు, అమ్మాయి ఎవరో తెలియదు, ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది సార్ మా దగ్గర హాస్టల్ దగ్గర. సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, 1 month నుంచి ఉంటుంది ఆ పాప హాస్టల్లో 3 sharingలో అని చెప్తారు కదా. ఎవరో అమ్మాయి ఎవరో ఏంటో మాకు చెప్పమని సార్ కనీసము. అమ్మాయి ఇప్పటిదాకా ఇక్కడనే ఉందట కదా. లేదు సార్ అసలు అంతా ఫేక్ సార్. అదంతా ఎవరో ఏంటో అమ్మాయి కూడా చెప్పమని చెప్పండి ఒకసారి. మాకు ముందు అమ్మాయి ఎవరో తెలియాలి కదా సార్. అసలు ఏదో వేరే బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు సార్ మా బావగారు. పలానా అమౌంట్ 40 lakhs ఇక్కడ అమౌంట్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ పెట్టేసి ఇంక బిజినెస్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏదో కన్స్ట్రక్షన్ సైట్ గురించి. కరెక్ట్గా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అంటే బిజినెస్ గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ఎంట్రీయే ఉండదు కదా లోపలికి. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉండాల్సినటువంటి హాస్టల్లో మేల్స్కి ఎట్లా ఎంట్రీ ఉంటుంది? ఇక్కడ డీలింగ్స్, ఇక్కడ బిజినెస్ ఎట్లా మాట్లాడతారు? యాక్చువల్గా ఏంటంటే ఎవరు వచ్చినా సరే ఇక్కడ నుండి పైకి వెళ్ళదు సార్. ఎవరు వచ్చినా సరే డే టైంలోనే కంపల్సరీ వాచ్మెన్ ఉంటారు. ఇంకా ఈ ఆఫీస్ రూమ్ అనేవి పెట్టుకున్నారు సార్ కంపల్సరీ. వచ్చి వెళ్తూ ఉంటారు తప్ప ఏదో వీక్కి 1 time అలా ఇంకా వేరే విధంగా అయితే రారు అసలు. ఈ బిల్డింగ్ వాళ్ళ దాని గురించే మొత్తం వచ్చింది. ఎప్పటి నుండో గొడవలు అవుతుంది సార్. కోర్టులో ఉంది సార్ కేసు కూడా. ఎన్ని విధాలుగా అయినా కానీ మమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు బిల్డింగ్ ఓనర్. ఈ విధంగా ఒకసారి వచ్చేసి లాస్ట్ టైం ఒక 100 మందిని తీసుకొచ్చి జనరేటర్ తీసుకెళ్ళిపోయి అప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్. కాదే అప్పుడు వచ్చింది వీళ్ళేనా వేరే అంటే బ్యాచ్ ఇంకా పెయిడ్ బ్యాచ్ సార్. వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్. అందరు చూస్తున్నారు కదా సార్. ఎవరన్నా హాస్టల్లో జాయిన్ చేసేవాళ్ళు ఎవరన్నా ముందు ఆ తండ్రి ఎవరో పిల్ల తల్లి ఎవరో అంటున్నారు కదా. ఆయన ఎవరో ఎక్కడ చదువుతుంది ఏంటి ఎక్కడ జాయిన్ చేశారంటే అదే చెప్పలేకపోతున్నాడు ఆయన. అసలు ముందు ఒకసారి ఆయనకి ముందు వాళ్ళని అంతా పెయిడ్ బ్యాచ్ కదా సార్. ఏదో చెప్పి పంపించారు తప్ప క్లియర్గా ఎక్కడ చదువుతుంది ఏంటి ఒక్కసారి కనబడి ఏ రూమ్ అవన్నీ ఒకసారి చెప్పమని సార్ క్లియర్గా. వాళ్ళు చెప్తున్న రూమ్ ఏంది, వాళ్ళు ఏం రూమ్ చెప్తారు, మీకు ఏ ఫ్లోర్ అని చెప్తారు? అసలు మాకు అమ్మాయి ఎవరో తెలియదు అంటే ఏం చెప్పట్లేదు సార్. మా అమ్మాయి రేప్ చేశారు, మా అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి రేప్ చేసేసారు ఇదే అనేసి ఎంట్రీ ఇచ్చేసి మొత్తాన్ని డ్యామేజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ కెమెరాలు పగలగొట్టేసి డివిఆర్లు తీసేసి ఏంటి ఇప్పుడు ప్రూఫ్ ఎక్కడుంది అమ్మాయి ఎవరని చూపించడానికి డివిఆర్ ప్రూఫ్ తీసుకెళ్ళిపోయారు. డివిఆర్ లేవు సార్. అది అసలు మెయిన్ ఎవరిని వచ్చినప్పుడు ఇది ఎలాగా సార్? అది మెయిన్ వచ్చినప్పుడు మనిషిని టార్గెట్ చేయాలి కానీ డివిఆర్లు ఈ కెమెరాలు ఇవి ప్రూఫ్లు డ్యామేజ్ చేస్తారా సార్ ఎవరన్నా? ఈ విధంగా రకంగా జరిగింది. ఎందుకు మీ మీద అట్లా కుట్ర చేయాల్సిన బదలాం చేయాల్సిన అవసరం? హాస్టల్ ఖాళీ చేయాలని సార్. మెయిన్ హాస్టల్ ఒకటి ఖాళీ చేయాలండి. కోర్టులో ఉంటే జరుగుతుంది, న్యూస్ జరుగుతుంది. ఇప్పుడు ఖాళీ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అది దానికోసం బ్యాచ్ తీసుకొచ్చి ఒక అమ్మాయి నా మీద అత్యాచారం చేస్తున్నా అని చెప్పేసి అయితే ఎవరు ఇట్లా ముందుకు రారు కదా, ఎవరు ఇట్లా అబద్ధాలు చెప్పారు. మరి ఏం అది మాకే అర్థం కావట్లేదు సార్. ఆ పర్సన్ ఎవరు ఏంటో అసలు సార్
7 years నుండి నడుపుతున్నాము. ఒక్కసారి ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ కానీ అందరూ ఉన్నారు. ఎంత క్యాజువల్గా అసలు ఎవరితోనూ డీసెంట్గా బిహేవ్ చేస్తారంటే అంత ఇదిగా ఉంటారు. ఏ రోజు ఒక్కరోజు కూడా ఒక్కసారి అందరినీ పిలిపించి అడగండి కావాలంటే. 3 హాస్టల్స్ అండి, 3 లేడీస్ హాస్టల్స్. ఎవరితోనూ ఏమి అసలు సింగల్ ఒక్క కంప్లైంట్ ఉండదండి మా దగ్గర. మీ బావగారు ఎక్కడున్నారు? అంటే మీ యజమాన్యం మొత్తం ఆయన చేతి మీద నడుస్తుంది. ఎక్కడ ఇక్కడే కొంచెం లోపల పెట్టాను సార్, కొంచెం ఇబ్బంది. సార్ మాట్లాడదాం, ఏమంటాడు ఆయన వివరణ కూడా తీసుకున్న ప్రయత్నం చేద్దాం. మీడియా వచ్చి మాట్లాడతారు. ఒకసారి డోర్ తీయండి. మేము మీడియా అండి, తొలి వెలుగు RTV నుంచి. ఒకసారి మీరు డోర్ తీయండి. మీరేనా ఓనరు? ఓకే, ఏంది సమస్య ఏంది? ఎందుకు నీ మీద దాడి చేసిరు? ఎవరు ఏంటో తెలియదు సార్. నేను ఆఫీస్లో కూర్చొని ఉన్నానండి. నాకు ముందు ఒక 10 నిమిషాల ముందు ఫోన్ వచ్చిందండి. 30 మంది జాయినింగ్ ఉన్నారు, 2 లక్షలు డబ్బులు తీసుకొచ్చారు, మీరు సంతకం పెట్టాలి సార్. సార్ మా దగ్గర 30 మంది ఖాళీలు లేవంటే, సార్ ఎన్నుంటే అన్ని ఇద్దరుగానండి అన్నారు. అంటే సార్ ఫస్ట్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం తీరు తేడా ఉంది, మా దగ్గర ఖాళీలు ఉన్న వాళ్ళని చూసి మాకు ఓనర్ పంపించిద్దేమో అని డౌట్తో వచ్చి మేము వాళ్ళకి లేవని చెప్తున్నాం సార్. కానీ 2 నెలల నుంచి మా వెనకాల పడి, సార్ ప్లీజ్ సార్ పక్కనే మా ఆఫీస్ సార్ అంటే సరే రమ్మని చెప్పానండి. ఎవరు ఏంటిదంటే నేను మామూలుగా వేరే దీనికోసం అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే దానికోసం అని చెప్పి మొత్తం అంతా డాక్యుమెంట్ సైన్ చేసి క్యాష్ రిసిప్ట్ తీసుకుంటానికి అని చెప్పి పైసలు తీసుకొచ్చినాను. అక్కడే బ్లూ కలర్ సూట్ కేసులో ఉంది. ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతున్నాం. ఆ అబ్బాయి డాక్యుమెంట్ ప్రింట్ తీసుకొని రావడమే పెండింగ్. ఆయన కోసం కూర్చున్నాము. ఎవరు ఏంటో తెలియదు. 100 మంది వచ్చి నన్ను బయటికి రమ్మన్నారు. 16 ఏళ్ళ వయసు అమ్మాయి హాస్టల్లో 1 మంత్ నుంచి ఉంటుంది. ఆమె మీద అత్యాచారం చేస్తాడు. 3 షేరింగ్లో ఉంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ ఒక్క అమ్మాయి మీద ఈయన బలవంతకరంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. మీ మీద చెప్తా ఉన్నారు సార్. అసలు ముందు 16 ఏళ్ళ అమ్మాయికి మా హాస్టల్లో ఎవరి దగ్గర ఎవరికి ఇచ్చినా ఆధార్ కార్డు తీసుకుంది, ఎవరిని జాయిన్ చేసుకోండి సార్. ఇది మాత్రం బల్ల గుద్ది చెప్తున్నాను సార్. మాకు సార్ ఇదంతా మైనర్కి అసలు మీరు హాస్టల్లో సీట్ ఇవ్వరు. ఒక్క రికార్డు చూపియండి సార్, నేను బల్ల గుద్ది. కావాలంటే నా గురించి ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి సార్. ఏదున్నా ముఖం మీద చెప్తాము. మేము ఇయ్యమంటాం తప్ప ఎప్పుడు అలాగ గీత దాటి చేసింది లేదు సార్. 8 ఏళ్ళైంది సార్ హాస్టల్ పెట్టి. నా మీద ఒక్కటన్నా అట్లాంటిది ఉంటుంది. మీరు హాస్టల్లో ఇంతమంది ఉన్నారు, మీ ఇష్టమైన వాళ్ళని ఇల్లు అడగండి. ఎందుకు మీ మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు ఆరోపణ? సార్ మాకు ఓనర్కి హాస్టల్లో కేసు నడుస్తుంది. ఆమె పూర్తి డబ్బు మనిషి. కరోనా టైం నుంచి నన్ను పీడిస్తుంది. ఏదైతే ప్రూఫ్లు ఉంటాయో మొత్తం అన్నీ మొన్న నవంబర్లో మాకు కరోనా దాకా ఆన్లైన్ చేసినాం సార్. ఆ తర్వాత నన్ను ఖాళీ చేసి వెళ్ళిపోమంటే దీన్ని నేను గుడ్ విల్తో కొనుక్కున్నానండి. దగ్గర నాకు 60 లక్షలు అయిందండి అప్పుడే. అప్పుడు ఎవరైతే పాత ఆయన నాకు అమ్మి వెళ్ళిపోయినాడో ఆయన ఇందులో బాగుపడి వెళ్ళిపోయాడు. నేను కూడా బాగుపడి వెళ్ళిపోతానని ఆవిడ నా మీద కచ్చ కట్టుకొని కూర్చుంటే, అమ్మ నేను మొత్తం ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఇది కొనుక్కున్నానండి. ఇది ఇప్పుడు నేను మళ్ళీ తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది కదా సార్. నేను ఫస్ట్లోనే అమ్ముకొని వెళ్ళిపోతాను మేడం అంటే అప్పుడు ఓకే అని కరోనా టైంలో బలవంతంగా నన్ను ఖాళీ చేయమంటే నేను కోర్టులో కేసు వేసాను సార్. నేను ఇంత పెట్టి కొనుక్కున్నాను, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది చూడండి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది. తర్వాత కూడా కేసు మా ఫ్యామిలీ కోసం వేశాను. నువ్వైతే డబ్బులు కట్టాలి కదా అని ప్రతి నెల నా దగ్గర డబ్బులు తీసుకుంది. పోయిన నవంబర్లో మొత్తం క్యాష్ రిసిప్ట్స్ అన్నీ పట్టుకొని డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వస్తే సెటిల్ చేద్దామని చెప్పి తీసుకొని మా దగ్గర డాక్యుమెంట్ తీసుకొని కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటామని మళ్ళీ నేను 1,70 లక్షలు ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు దాని గురించి ఫైట్ నడుస్తుంది. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది ప్రతి వాయిదాకి. వాళ్ళు చెప్పే అమ్మాయికి మీకు ఎటువంటి సంబంధం లేదు, అసలు మీ హాస్టల్లో లేదా? లేదు, నాకు అసలు ఎవరో కూడా తెలియదు సార్ అమ్మాయి. కరెక్ట్. ఇప్పుడు ఇదంతా కూడా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఇక్కడ డీలింగ్స్ చేస్తూ ఇక్కడ ఆఫీస్ ఎందుకు పెట్టిరు కింద? సార్ ఇది హాస్టల్ ఆఫీసే సార్. ఆఫీస్ మొత్తం మీరు చూడండి అంత ఆఫీస్ చూసాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఉమెన్స్ ఉన్నప్పుడు మెన్స్కి ఎట్లా అలా ఉంటుంది? ఇక్కడ వరకు మొత్తం పేరెంట్స్ వస్తారు, అందరూ విజిటర్స్ వస్తారు, అందరూ వస్తారు సార్. కెమెరాలు ఉంటాయి, మొత్తం అన్ని కార్నర్కి కెమెరాలు ఉంటాయి. ఈ వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు సార్. మొత్తం డివిఆర్లు నేను ఇంకా అసలు ఐఫోన్ సార్ లాగేసుకున్నారు. మెడలో 2 గొలుసులు ఉన్నాయి, అది లాగేసుకున్నారు. నా ఫోన్ ఇంకొక్కటి ఉంటే ఇలా గట్టిగా పట్టుకొని ఇలాగ వంగుంటే ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. ఇప్పుడు దాకా ఇంకో కుర్రోడు కూడా ఉంటే ఆ అబ్బాయి నన్ను పట్టుకొని చేశాడు సార్. నేను ఇంక ఈ లోపలికి వస్తే మేము పోలీసు వాళ్ళం అని చెప్తే తలుపు తీస్తే మళ్ళీ చూడండి సార్ మీరు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ చొక్కా కూడా అబ్బాయిదండి, చొక్కా బని అన్నీ ఇదైపోయినాయి సార్. చూడండి వాళ్ళకు కూడా బ్లడ్ వస్తుంది కదా, వాళ్ళ మీద మీరు నన్ను కొడితే వాళ్ళకి బ్లడ్ రావడం ఏంటి సార్? చేతి వేళ్ళు పగిలిపోయాయి, కింద కాళ్ళు పగిలిపోయాయి, మా మీద దాడి చేసి కాదు మీరు మొత్తం. మరి నా కెమెరా నేను దాడి చేస్తే నా కెమెరా ఎందుకు పీకారు సార్? మీరు చెప్పండి సార్. నేను దాడి చేశాను మీరు అన్నట్టే, నా కెమెరా ఎందుకు పీకారు? నా డివిఆర్లు ఎందుకు పీకారు?
అంటే ఎవరి కుట్ర అనుకుంటున్నారు, ఎవరింది చేయొచ్చు? 100% నిజంగా సార్. నేనంటూ ఏదన్నా తప్పు చేసుంటే సార్ మీ ఇష్టం సార్. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. దగ్గర 8 ఏళ్ళు అవుతుంది సార్ నేను చేసే జాబ్ మానేసి హాస్టల్కి మొత్తం అన్నీ కూడబెట్టుకొని వచ్చి తీసుకున్నాను సార్. కరోనాలో ఒకటే మాట, అమ్మ మీరు నాకు మాట ఇచ్చిన ప్రకారం నేను హాస్టల్ అమ్మేసుకొని వెళ్ళిపోతా అంటే నాకు కుదరదు, ఇది మా అల్లుడికి ఇచ్చేస్తున్నాను, హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసుకుంటాడమ్మా. మరి నేనేమైపోవాలి? నేను సంపాదించిందంతా తీసుకొచ్చి దీంట్లోనే కదా పెట్టింది. ఈ మాటే అంటే కాదు, నువ్వు ఖాళీ చేయాలంటే కోర్టులో కేసు నడుస్తుంది. మొన్న నవంబర్కి కూడా పిలిపించి మొత్తం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని కోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటున్నాము, ఇంకా డిసెంబర్కి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇంకేం వద్దులే అన్నారు. దానికి కూడా సరే అన్నాం సార్. మళ్ళీ తర్వాత కోర్టులో 1,70,00,000కి నోటీస్ పంపించారు. అమ్మ ఏంటమ్మా ఇది అంటే మాట్లాడకుండా ఇట్లాగా మొన్న దగ్గర ఈ వైట్ అండ్ వైట్లో వచ్చిన వాళ్ళు నేను లేనప్పుడు 4-5 సార్లు వచ్చారంట సార్. ఎవరు ఏంటి మనకు తెలియనప్పుడు మేము ఎందుకు మాట్లాడాలనుకున్నాం. ఇప్పుడు కూడా జాయినింగ్ అని పిలిపించి నాకు చేసిన పని సార్ ఇది. సో మొత్తం 20-30 మందిని జాయిన్ చేసుకోవాలి, 2 లక్షలు క్యాష్ ఇస్తామన్నారా అన్నారు. అంటే సార్ అసలు మా దగ్గర ఇప్పుడు పరిస్థితి లేదు సార్, కొంచెం బాగాలేదు పరిస్థితి. అవ్వదు సార్ అని చెప్తుంటే, సార్ మీరు ఒకసారి రండి సార్, మాది పక్కనే ఆఫీసు, పూర్ పీపుల్ ఉంటారు, మీరు కొంచెం మాకు అకామిడేషన్ ఇస్తే బాగుంటుంది అంటే మాట్లాడదామని వచ్చాను సార్. ఏం చెప్పారు? ఏదైనా ఆఫీస్ పేరు ఏమని చెప్పారా? ఈ క్యాపిటల్ పార్క్లో ఆఫీస్ అని చెప్పిండు సార్ ఆయన. ఇదిగోండి సార్ నా దగ్గర ఆ ఫోన్లోనే ఉంది సార్. ఆ ఫోన్ అందుకే లాగేసుకుని. ఎవరైనా ఆయన ఫోటోలు కానీ అట్లాంటి ఫోన్లోనే నెంబర్ ఉంది సార్. ఎవరు ఇప్పుడు జాయిన్ అయ్యే వరకు డీటెయిల్స్ తీసుకోము కదా సార్. మిమ్మల్ని కన్సల్ట్ అయిన వ్యక్తి ఫోటో కానీ సార్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఫోటో జాయిన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటాం సార్, జాయిన్ అవ్వకుండా ఏం తీసుకుంటాం? సీసీ ఫుటేజ్ ఏమైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా మీరు? సార్ ఇప్పుడు ఇక్కడే ఉంటాయి సార్, ఆఫీస్ రూమ్ చూపిస్తాను రండి సార్. అవును, ఆఫీస్ రూమ్ చూసాము. ఇదిగోండి సార్, ఇక్కడే ఉంటాయి సార్. ఇదిగోండి సీసీ కెమెరా వైపు. ఇదిగోండి సార్, ఇక్కడే నా గొలుసు, చైను, ఫోను, ఐఫోన్ చేతిలో ఉండేప్పుడు అది లాగేసుకున్నారు. ఇక్కడే కొడుతుంటే ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ నన్ను ఈ లోపలికి లాక్కెళ్ళారు. ఈ లోపలికి లాక్కెళ్ళి ఇదిగోండి సార్, ఇక్కడ నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నానని చెప్పి ఈ ఫోన్ కూడా లాక్కోబోతుంటే ఇక్కడ గట్టిగా పట్టుకొని ఇదిగోండి సార్, ఇక్కడ ఇలానే కూర్చుండిపోయాను నేను. ఇంకా ఫుల్గా ఎట్లా అంటే అట్లా పడుతున్నాయి సార్. ఇదిగోండి సార్, DVR కెమెరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. నిజంగా నేను దాడి చేస్తే నా DVR కెమెరా నేను పీక్కున్నానా సార్? ఇప్పుడు సీసీ ఫుటేజ్ పాతది కూడా ఏమీ లేదా మీ దగ్గర? సార్ DVRలోనే కదా సార్ ఉంటుంది. మరి ఆల్టర్నేటివ్ ఏం లేదు. సెల్ ఫోన్లో తీసిన వీడియోస్ కానీ అట్లా అందరు సెల్ ఫోన్లో తీసే ఉంటారు కదా సార్. సరే, మీ మీద కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. హలో ఏంటమ్మా? బాబు కాదు సార్ సార్. హలో ఓనర్ మీరే అని చెప్పారు కదా బ్రదర్? ఓనర్ మీరే అని చెప్పారు కదా ఇప్పుడు సార్. ఓనర్ ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, మీరు ఇక్కడనే ఇన్ని అబద్ధాలు చెప్తున్నా అంటే ఎన్పీపీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి సంబంధించినటువంటి యజమాని పోలీసులు అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ యజమానితో లోపల మనం మాట్లాడాం. సో అసలు వాస్తవాలు ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, సో అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, అసలు హాస్టల్లో జాయినే కాలేదు, కేవలం ఒక 10-15 మంది మహిళలు వచ్చారు, మాకు ఒక 30 మందికి ఈ హాస్టల్లో సీట్ కావాలని అడిగారు మమ్మల్ని. సీట్ కావాలన్నప్పుడు ఇంత తొందర మేము 30 మందికి సీట్ ఇవ్వలేమని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో కేవలం ఈ బిల్డింగ్ యజమానికి నాకు మధ్య కొంత వివాదం నడుస్తున్నది. ఆ వివాదం నేపథ్యంలోనే ఆ బిల్డింగ్ యజమాని కొంతమంది ప్రైవేటు వ్యక్తులతోటి మా మీద ఈ రకంగా దాడి చేయించారు. అసలు నన్ను కనీసం మాట్లాడనివ్వనటువంటి పరిస్థితి. ఒక 10 నుంచి 20 మంది మహిళలు, కొంతమంది పురుషులు వచ్చి భూకుమ్మడిగా నాపై దాడి చేసి నా మెడలో ఉన్నటువంటి గొలుసు కావచ్చు, లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఆ టీవీ అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇది ఖచ్చితంగా కేవలం అసత్యపు ప్రచారమే. నా మీద నన్ను బదలాం చేయాలని, నన్ను ఖాళీ చేయించాలని నా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు తప్ప ఏ మైనర్ బాలిక కూడా ఈ హాస్టల్లో జాయిన్ కాలేదు. అసలు మేము మైనర్లకు హాస్టల్లో సీట్ ఇవ్వము, 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మాత్రమే హాస్టల్లో సీట్ ఇస్తాం, 18 లోపడినటువంటి వాళ్ళకి ఎవరికి మేము సీట్ ఇవ్వము, రికార్డులన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంటూ ఆ యజమాని తొలి వెలుగుతో కుండ బదులు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఆ బాధితులు అయితే ఎవరైతున్నారో, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడే పోలీసులు వచ్చి కూడా ఎవరైతే యజమానుడో హాస్టల్ యజమాని పోలీసులు తీసుకెళ్లారు. సో మరి ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు బయటపడాల్సినది. యజమాని చెప్పేది నిజమా, లేకపోతే బాధితులు ఆ మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పేది నిజమా, ఏది నిజము ఏది అబద్ధం అనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కెమెరా పర్సన్
అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, మాదాపూర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.